ఫస్ట్గా మనం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా ఇవి పోపు దినుసులు చిటపటలాడేటప్పుడు మొదలుగా గోడంబి, పల్లీలు, శనగపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకొని చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత సరిపడ పసుపు, ఆ తర్వాత సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురు వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలాగా బాగా కలుపుకున్నాక చింత చిగురు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకో. మనకు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇది ఇలా రావాలి. అంతా వేసుకున్నాక మనం అన్నంలో కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనకు కన్సిస్టెన్సీ ఇలా రావాలి. దీని రెసిపీ పేరు చింత చిగురు చిత్రాన్నం. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. So, interesting videos కోసం subscribe to our channel. Bye. See you in another